అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఏప్రిల్ 7వ తారీఖు సోమవారం రోజున సింహరాశి వారికి 100% ఒక్క దెబ్బతో వీరి యొక్క కెరియర్ అనేది పూర్తిగా టర్నింగ్ తిరగబోతుందండి. సింహరాశి వారి యొక్క కెరియర్ ఏ విధంగా మలుపు తిరగబోతుంది, సింహరాశి వారికి ఎలా ఉంటుంది, వారి యొక్క గోచర ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్నటువంటి పూర్తి అంశాలనేటి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక సింహరాశి వారు వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడు మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లయితే గనక ఈ సమయంలో వారికి గోచార ఫలితాలు చాలా చాలా అనుకూలంగా ఉన్నాయి. వీరికి ఈ సమయంలో గోచారం అద్భుతంగా ఉంది. అంతేకాదు వీరి యొక్క గోచార ఫలితాల ప్రకారం చూసుకుంటే వీరు ఈ సమయంలో ఏది అనుకున్న 100% సాధించి తీరుతారు. గతంలో కంటే కూడా ఈ సమయంలో ఎక్కువగా ముందుకు సాగిపోతారు. మీకున్నటువంటి పేరు పలుకుబడి అనేది మరి కాస్త పెరిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే కనుక ఈ రాష్ట్రాల్లో జన్మించినటువంటి వ్యక్తులకి గంభీరత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. వీరు ఎక్కువగా గంభీరంగా కనిపిస్తూ ఉంటారు. కానీ మనసు చాలా సున్నితమైనటువంటిది. అంటే ఎవరైనా సరే ఆపదలో ఉండే ఆదుకోవడానికి చాలా ముందుంటారు ఈ రాశివారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే ఆదుకోవడానికి చాలా ముందుంటారు ఈ రాశివారు. ఎందుకంటే వీరు మనసు పెట్టి ఆలోచిస్తారు. అందరి సమస్య ఒకటే అన్నట్టుగా భావిస్తారు. అయితే ఈ రాశి వారు చూడడానికి గంభీరంగా ఉంటారు, కానీ నిజానికి వీరు చాలా సున్నితమైనటువంటి మనస్సును కలిగినటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఏప్రిల్ 7వ తారీఖు సోమవారం రోజున వీరి కెరియర్ అనేది టర్నింగ్ పాయింట్గా మారబోతుంది. అంటే టర్న్ అవుతూ ఉంటుంది. ఈ రోజు నుండి వీరి లైఫ్ అనేది పూర్తిగా చేంజ్ అవుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ రోజు నుండి ఖచ్చితంగా పట్టిందల్లా కూడా బంగారంగా మారుతుందని చెప్పడంలో సందేహమే లేదు. అలానే వీరికి గ్రహాలు గోచారం అనుకూలంగా ఉన్నందువలన ఈ సమయంలో వీరు కెరియర్ పరంగా బాగా రాణిస్తారు. అంతేకాదు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయ పరంగా కూడా వీరు ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకుంటారు. అలానే వీరు చేసేటువంటి వినూత్న ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో వినూత్నంగా ఇతరులకి మంచి చేయాలని, ఇతరులకి ఆహారం దానం చేయాలి, దాన ధర్మం చేయాలన్నటువంటి వినూత్నమైనటువంటి ఆలోచనలు వీరికి సమాజంలో మరి కాస్త గౌరవ మర్యాదలు పెంచుతాయి. సమాజ పరంగా చూసుకున్నట్లయితే వీరికి గౌరవ మర్యాదలు అనేటివి ఇంకాస్త పెరిగే అవకాశం అయితే ఉంది. మీకున్నటువంటి ప్రతి సమస్య తొలగిపోతుంది. మునుపటి కంటే ఎక్కువగా సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు. అంతేకాదు ఇదివరకు మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి కెరియర్ పరంగా బాగా ముందుకు సాగిపోతారు. కెరియర్ పరంగా రాణిస్తారు. విజయ అవకాశాలు అయితే అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. విజయవంతమైనటువంటి జీవితాన్ని సైతం ఇప్పటి నుండి గడుపుతారు ఈ రాశివారు. అయితే వీరి యొక్క లైఫ్ అనేది పూర్తిగా సెటిల్ అవుతుంది. ఇక వీరి జీవితంలో నుండి ఇదివరకు ఉండే సమస్యలు కష్టాలు తొలగిపోతాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగం అనేది వచ్చి తీరుతుంది. కెరియర్ పరంగా వీరు ఇదివరకు సమస్యలు పడినట్లయితే కనుక లేదా కెరియర్ అనేది ఇంకా ముందుకు సాగిపోవాలని మీరు చేస్తున్నటువంటి తపన కృషి ఏదైతే ఉందో అది పూర్తిగా మీ జీవితాన్ని మారుస్తుందని చెప్పుకోవచ్చు. ఇదివరకు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే మీకు ఆ ప్రయత్నం అనేది ఫలించకపోగా అపజయాలు ఎదురయ్యి సమస్యలను ఎదుర్కొన్నా సరే ఆ సమస్యలు సైతం 100% తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్య సైతం 100% తొలగిపోతుంది. ఇక వ్యాపారంలో కూడా మీరు
ఇంతకు ముందు కంటే కూడా ఎక్కువగా రాణిస్తారు అని చెప్పుకోవచ్చు. ఇక కెరియర్ పరంగా మునుపటి కంటే కూడా ఎక్కువగా రాణిస్తారు. మీ లైఫ్ అనేది ఖచ్చితంగా సెటిల్ అవుతుంది. కష్టపడితే ప్రతిఫలం అనేది 1000కి 1000% అయితే ఉంది. సింహరాశి వారికి కొద్దిగా హార్డ్ వర్క్ని చేయండి. మీకు ఇదివరకు జాతకంలో దోషాలు ఉండి వివాహాది శుభకార్యాలు ఆలస్యమైన లేదా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఉద్యోగపరంగా ఎదుర్కొన్న సమస్యలు ఏవైనా ఉన్నా సరే అవి కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార సమస్యలు తొలగిపోయి ఇక మీకు జీవితంలో తిరుగులేని రాజయోగం అనేది పడుతుంది. కుటుంబ పరంగా ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. దాంపత్య జీవితంలో సింహరాశి వారు ఎవరైతే ఇబ్బందులను ఎదుర్కొన్నారో అవి కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. కెరియర్ పరంగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇన్ని రోజుల నుండి కలిసి రాకపోగా అవన్నీ కూడా అలానే పెండింగ్లో పడి ఉండటం వాటి నుండి కూడా విముక్తిని పొందుతారు. ఇక పెండింగ్ అంటివి లేకుండా ఉంటాయి. అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. అంతేకాదు ఎవరైతే సింహరాశి వారు లోన్ గురించి ఎదురు చూస్తూ ఉన్నారో విలువైనటువంటి వీలునామా పత్రాలను పొందాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. ఆస్తి పరంగా కూడా వీరి విజయం పొందాలనుకుంటున్నారంటే పూర్వీకుల ఆస్తికి సంబంధించినటువంటి వాటిలో కూడా పైచేయి మీదే అని చెప్పుకోవచ్చు. ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ను కూడా అందుకుంటారు. పై అధికారుల చేత ప్రశంసలు సైతం అందుకుంటారు. మీ యొక్క ప్రయత్నాలు పనితీరు వినూత్న ప్రయత్నాలు అనేవి ఇతరులను బాగా ఆకర్షిస్తాయి. తద్వారా మిమ్మల్ని చాలామంది కూడా ప్రశంసిస్తారు. ఇక సింహరాశి వారు లైఫ్ అనేది సెటిల్ అవుతుంది. కెరియర్ పూర్తిగా మారిపోతుంది. హార్డ్ వర్క్ చేయండి. ఎక్కడ ఒడిదొడుకులు వచ్చినా సరే అస్సలు ఆగిపోవద్దు. ఎన్ని రకాల ఒడిదొడుకులు ఎదురైనా సరే జీవితంలో ముందుకు సాగిపోవాలే తప్ప అస్సలు మీరు ఎక్కడా కూడా ఆగిపోవద్దు. ఇక మీరు ఆగిపోయి వెనకడిగి వేస్తే మాత్రం లైఫ్ అంతా అపజయాలు చూడాల్సి వస్తుంది. కనుక జీవితంలో ముందుకు సాగిపోవాలి, విజయాన్ని పొందాలి. అంతే తప్ప పొరపాటున కూడా మీరు వెనకడుగు వేయడం కానీ ఇది అవుతుందో లేదో అని సందేహంతో ఆగిపోవడం కానీ అస్సలు చేయకూడదు. సింహరాశి వారు ఖచ్చితంగా వీళ్ళ లైఫ్ అయితే సెటిల్ అవుతుంది. కెరియర్ పరంగా బాగా సెటిల్ అవుతారు. చేసే ప్రయత్నాల్లో హార్డ్ వర్క్ చేయండి, కానీ ప్రయత్నాన్ని ఎక్కడ కూడా ఆపవద్దు. ఇక ఎవరైనా మిమ్మల్ని అడ్డుకోవడానికి ప్రయత్నించినా ఇది వద్దు, ఏదైనా మంచి పని చేస్తున్నప్పుడు ఇది వద్దు, ఇది చేయొద్దు, అది కాదు అని చెబితే మాత్రం వినవద్దు. మీరు చేసే పనిలో నీతి నిజాయితీ ఉన్నప్పుడు, అలానే హార్డ్ వర్క్ చేసేటటువంటి తత్వం ఉన్నప్పుడు మీరు ఎక్కడా కూడా వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. మీ విజయాన్ని చూశాక మిమ్మల్ని ఈరోజు వద్దన్న వారే రేపు మీ దగ్గరికి వచ్చి మీరు చేస్తున్నది మంచి పని అని మిమ్మల్ని పొగడడం జరుగుతుంది. కనుక సింహరాశి వారికి కెరియర్ అనేది ఖచ్చితంగా సెట్ అవుతుంది ఈ రోజు నుండి. కాబట్టి చాలా కాలంగా ఉన్న అనారోగ్య పరిస్థితులన్నీ కోలుకుంటారు. స్వార్థపరులు అయిన ప్రతిమ కోపి అయినా టెన్షన్ కల్పించవచ్చు. కనుక దగ్గర ఉండనివ్వకండి, లేకపోతే మీ సమస్యను మరింత పెరిగేలాగా చేస్తుంది. తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తుంది. కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టే ముందు వారికి దీని గురించి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అందమైన కళను తెస్తుంది. లౌక్యాన్ని దౌత్యాన్ని వాడాల్సి ఉన్నది. దానితో మీ మనసును వేధిస్తున్న సమస్యలు పరిష్కరించగలరు. రోజులోని 2వ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు మీ శ్రీమతితో సినిమా హాల్లో లేదా రాత్రి డిన్నర్లోనూ కలిసి ఉండడం అనేది మిమ్మల్ని మీ మూడ్ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ను రప్పించగలదు. మీకు ప్రియమైన వ్యక్తి లేదా మీ శ్రీమతి నుండి వచ్చిన ఫోన్ కాల్ మీకు రోజంతా ఆనందాన్ని కలిగిస్తుంది. ఆఫీసులో మీ పని వాతావరణం ఈరోజు చాలా మెరుగ్గా మారనుంది. జీవితం ఆనందంగా ఉండడానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి. లేనిచో మీరు ఇబ్బందిలో ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని రక్షించడానికి రారు. పక్క అల్లర్చిల్లర చష్టలతో మీ టీనేజ్ రోజులను మీ భాగస్వామి మీకు గుర్తు చేయనున్నది. ఈరోజు ఏదో అసాధారణమైన పనిని చేయగలిగేలా చేసిన మంచి ఆరోగ్యం పొందగలిగే ఒక ప్రత్యేకమైన రోజు ఇది. మీరు ఏదో ఒక పని పెద్ద సామూహిక కార్యక్రమాల్లో లీనమవ్వండి. అది చాలా ఎక్కువగా వినోదాన్ని ఇస్తుంది. కానీ మీ ఖర్చులు పెరగడం గమనించండి.
వాదనలు, తగువులు, అనవసరంగా ఇతరుల తప్పులు ఎంచడం మానండి. మీరు కార్యాలయాల్లో మంచిగా ఉండాలనుకుంటే మీ పనిలో కొత్త పద్ధతులను ప్రవేశపెట్టండి. కొత్త పద్ధతులతో మీ పనులు పూర్తి చేయండి. ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీతో ముఖ్యమైన పత్రాలన్నిటిని కూడా తీసుకెళ్లేలాగా చూడండి. అద్భుతమైన శ్రమ సమయానికి మీ కుటుంబ